దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కానుందని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కళా వెంకట్రావు భవన్లో సోమవారం భావ సారూప్యత గల రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, మైనారిటీ ప్రజా సంఘాలతో సమాలోచన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సూచనల మేరకు రాష్ట్ర బాధ్యతలు షర్మిల తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సాధించేందుకు ఆయన బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరారని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి ముప్పు తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నామన్నారు. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి కాకుండా కాంగ్రెస్కు మద్దతిస్తే వారికి ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు. దళిత క్రైస్తవులకు దళిత హోదా కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందని, త్వరలోనే రాజకీయాలు శరవేగంగా మారుతాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల గాంధీరాజు, కోలా ప్రసాద్ వర్మ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు శంకర్, పీసీసీ ఉపాధ్యక్షులు కొరిమి విజయ్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సూర్యప్రకాష్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని పొలిటికల్ పార్టీస్తో, ప్రజా సంఘాల మద్దతుతో, అంబేద్కర్ వాదులతో కలిసి క్రైస్తవులు, ముస్లిమ్స్, అదేవిధంగా బీసీలు, మరి ఆదివాసీలు అందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మరి సెంటర్లో ఏ రకంగా, కేంద్రంలో మరి బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడుతుందో దానికి సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కూటమి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ సమాలోచనలు జరుపుతూ ఉన్నాం. మీ సలహాలు ఇవ్వండి. ఎంతవరకు కాంగ్రెస్కు సపోర్టుగా నిలుస్తారు, ఎందుకు కాంగ్రెస్కు సపోర్టుకు రావాలి అనే అంశం మీద వారి ఉద్దేశాలు తీసుకొని ఎవరైతే మేము ముందుకు వస్తాం, సపోర్ట్ చేస్తామంటారో వారితో కలిపి మళ్ళీ ముందు ఈ సమాలోచనలు అసెంబ్లీ స్థాయిలో, మరి మండల స్థాయిలో, గ్రామం వరకు కూడా బీజేపీ వ్యతిరేకంగా ఈ ఉద్యమ నిర్మాణం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మేమందరం వచ్చాం. ఒకటి మాత్రం చెప్తా ఉన్నానండి, మాకు వచ్చేటువంటి రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. మాతోటి పాటు మరి ఈ రెస్పాన్స్ తోటి పాటు ఒక నెల నుండి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. ఈ మధ్య మరి షర్మిల గారు చేరిన తర్వాత మాకు ఇంకా నూతన ఉత్సాహం మా శ్రేణుల్లో వచ్చింది. అందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీకి విధేయతగా ఉండి వారితో పొత్తుతో ఎలక్షన్స్ పోయే వారికి వ్యతిరేకంగా మేమందరం పోరాడతాం, ఎలక్షన్స్కి వెళ్తాం. తప్పనిసరిగా మీకు చెప్తా ఉన్నాను, కాకినాడ ప్రజానీకానికి కాంగ్రెస్ని ఆదరించండి. కాంగ్రెస్కు మళ్ళీ పునర్వైభవం రాబోతుంది. చాలామంది కాంగ్రెస్లో చేరాలని కోరుకుంటున్నారు. ఎవరైతే కాంగ్రెస్లో సేవ చేసి ప్రజాదరణ పొంది గౌరవాన్ని సంపాదించుకొని కొన్ని కారణాల వల్ల బయటకు వేరే పార్టీలకు వెళ్ళారో వారందరినీ సగౌరవంగా, మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే రండి, దయచేసి కాంగ్రెస్లో చేరండి, కాంగ్రెస్ని బలపరచండి. కాంగ్రెస్ తప్పకుండా మళ్ళా రెట్టింపు సంఖ్యతో రేపు అసెంబ్లీలో, పార్లమెంట్లో మరి ప్రాతినిధ్యం పొందబోతుంది. ఒకటి మాత్రం గ్యారంటీ, కాంగ్రెస్ గాలి వీస్తుంది, మొదలైంది. మేము కాంగ్రెస్ బలాన్ని పెంచుకోవడానికి ఈ టూర్ చేస్తూ ఉన్నాం.